నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులు. ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద 35 ఫీట్ల ఎత్తులో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ప్రతి వ్యక్తి ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బాలానగర్ డీసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్. గాంధీ విగ్రహం కూల్చేసిన నిందితుల అరెస్ట్. ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ నాయకులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తలసేమియా వ్యాధితో ఎంతోమంది చిన్నారులు రక్తం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని యువత, యువకులు, కౌన్సిలర్లు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డిలో మరి మంచి దినం ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 400 మెంబర్స్ వారికి కూడా 400 యూనిట్స్ ఈరోజు క్యాంప్ పెట్టినాము. మరి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా యువతలు, అలాగే స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా మన మున్సిపల్ ఎంప్లాయీస్, శానిటేషన్ వాళ్ళందరూ కూడా పిల్లల గురించి మంచిగా ఆలోచనతోటి మరి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా పురపాలక సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తలసేమియా పిల్లలు మనకు తెలంగాణలో 20,000 మెంబర్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ఈ డిసీజ్ తోటి. వాళ్ళకి పుట్టినప్పుడే ఎర్ర రక్త కణాలు అనేది శరీరంలో పుట్టవి కాబట్టి 20 డేస్కి ఒకసారి రక్తం ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని మాకు మెసేజ్ రాగానే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు రోజున మంచి కార్యక్రమం చేద్దామని క్యాంప్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ యొక్క సలహా సూచనల మేరకు మరి పెద్ద ఎత్తున ఈరోజు క్యాంప్ పెట్టి మన ఇలియాస్ అన్న కూడా, కైలాస్ సీనన్న గారు కూడా, ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ముందుంటారనే గట్టి నమ్మకం అయితే కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాగే మంచి స్థాయిలోకి ఉండాలి. 15 ఏళ్ళ వారికి కూడా గట్టి నమ్మకం మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని గట్టి కాన్ఫిడెంట్ ఉంది. ఇలాగే మేము ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడతాము, బ్యాక్ బోన్గా నిలబడతాము. కార్యకర్తలు అందరం కూడా, కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి కూడా రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ నాయకులు
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద 35 ఫీట్ల ఎత్తులో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు విగ్రహం నిర్వహణాదాత కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహారావు ఇంటి వద్ద పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి సమావేశమయ్యారు. 163 జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు ఏటూరు నాగారం మండలం గ్రామం సుభిక్షంగా ఉండేందుకు గాను ఈ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14వ తేదీన భూమి పూజ ఉందని, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ భూమి పూజకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. మన ఊరు మన గ్రామ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రఘు, సునీల్, మల్లారెడ్డి, శ్రీనివాస్, రామ్మూర్తి, సత్యం, లాలయ్య, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, రాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డబ్బు పెడితే అది కూడా భగవంతుని పైసలే, అర్థమైంది. నేను అంటే ముందుంటున్న దానికి ఈ కార్యక్రమం మంచిగా జరగాలి, ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలని నేను అంతేగాని లేదు లక్ష్మణ్ మా పెద్దరికం ఉన్నది ఇదంతా కాదు. ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి, అందరు భాగస్వాములు అయి దీన్ని మంచిగా చేస్తారు. ప్రేమ ఉండాలన్న, ప్రేమ కనపడాలి అందరికీ. కమిటీ వేసేసి అంటే ఎవరెవరు మన పనులు కూడా అన్నీ ఒకలే చేయాలంటే కూడా కష్టమైంది. ఎవరికి పాసిబిలిటీ ఉందో వాళ్ళు వస్తారు. బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బాలానగర్ డీసీపీ ఆఫీస్ మీటింగ్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ప్రగతి నగర్లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ విగ్రహం కూల్చివేత కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. బాలానగర్ మండలం బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సిబ్బంది ఈ కేసును ఛేదించారు. పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇంటర్వ్యూనింగ్ నైట్ ప్రగతి నగర్లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ గారి స్టాచ్యూ ఇటీవల అక్టోబర్ 2వ తారీఖునే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అండ్ సైబరాబాద్ ఎస్ఓటి వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు. 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతి నగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల, ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళ మద్యపానానికి అంతరాయం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కావాలని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసుని, గాంధీ గారి విగ్రహం కాబట్టి ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలానగర్ జోన్ పోలీస్ అందరూ కూడా, ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి, ఎస్ఓటి పోలీస్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో పనిచేసి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరు. కేసు పెట్టినాము. సో ఇది ప్రముఖులు, గౌరవనీయ వ్యక్తుల విగ్రహాలని ధ్వంసం చేయటం దీనికి సంబంధించిన కేసు. థ్యాంక్ యూ. లేదు, దానికి సంబంధించి మేము టెస్టులు కూడా చేయడం జరిగింది. డ్రగ్స్కి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కేవలం మద్యం మాత్రమే వీళ్ళు అడిక్ట్ అయినట్టుగా తెలిసింది.
జీసీఎంఎస్ గోడౌన్లో సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే 500 క్వింటాల నరమామిడి చెక్క దగ్ధమైనట్లు జీసీఎంఎస్ డిఎం నరేంద్ర తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జీసీఎంఎస్ అటవీ ఉత్పత్తుల గోడౌన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ గోడౌన్ దగ్ధమైన విషయం తెలుసుకున్న జీసీఎంఎం డిఎం నరేంద్ర సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొడెంఖల్ జీసీఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న అటవీ ఉత్పత్తుల నిల్వ గోడౌన్కు అగ్ని ఆహుతైనట్లు డిఎం తెలిపారు. ఈ గోడౌన్లో నరమామిడి చెక్క అటవీ ఉత్పత్తుల నిల్వ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అగ్నికి ఆవుతైన ఈ చెక్క సుమారు 500 క్వింటాలు ఉంటుందని, దీని విలువ 15 లక్షల వరకు ఉండవచ్చని డిఎం తెలిపారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మంటలను అదుపు చేయడానికి ఈ గోడౌన్ను పాక్షికంగా కూలదోసినట్లు ఆయన చెప్పారు. ఈ గోడౌన్ ఫైర్కు గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారని, ఇంకా పూర్తి విషయాలు తెలియరాలేదని ఎండి నరేంద్ర తెలిపారు. ఈయన వెంట జీసీసీ మేనేజర్ కృష్ణప్రసాద్, అకౌంటెంట్ గణపతి, సూపరింటెండెంట్ సాంబా తదితరులు పాల్గొన్నారు. సుమారు 2 గంటల 45 నిమిషాలు 3 గంటల మధ్యన మా జీసీసీ ఎంఎస్సీ గుడాన్ అంటే అటవీ ఉత్పత్తుల తలక గుడాన్ అనమాట అగ్నికి ఆహుతి అయ్యడం జరిగింది. ప్రాథమికంగా లోకల్గా ఉండే గ్రామస్తులు తెలియజేసిన వెంటనే కన్సల్ట్ మేనేజర్ గారు, ఎకనామిక్ గారు, గుడాన్ అసిస్టెంట్ గారు వెంటనే కూడా వచ్చి ఫైర్ సిబ్బందికి వారికి ఇంటిమేట్ చేయగా అగ్నిమాపక దళం వచ్చిన తర్వాత మంటల అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నరమామిడి చెక్క అనేది గత 2 సంవత్సరాలుగా కొనుగోలు చేసి ఉన్నటువంటి మన గిరిజనుల దగ్గర ఉన్నటువంటి కొన్ని స్టాకు బాగా డ్రై అవడం కారణం చేత అనమాట మంటల అదుపులోకి తీసుకొని రాలేకపోవడం జరిగింది. కాకపోతే స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మంటల అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది కూడా కంప్లీట్గా వాళ్ళ సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. గుణం కూడా పాక్షికంగా కొంత డిస్మాంటిల్ కూడా చేయడం జరిగింది. సుమారు 500 క్వింటాల నరమామిడి చెక్క అందులో అప్రాక్సిమేట్గా ఉందని చెప్పేసి అంతనా. దాని విలువ సుమారు 15 నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం పై అధికారుల వరకు విన్నవించాం. ఇది తదుపరి రేపు మార్నింగ్ ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది విఆర్ఓ గారు, నెక్స్ట్ సెక్రటరీ, నెక్స్ట్ గ్రామస్తుల నుంచి కూడా తీసుకొని తిరగడం జరిగింది. తదుపరి మార్నింగ్ మనం పోలీసు వారు కానీ, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది కానీ ప్రాథమిక విచారణ రేపు మార్నింగ్ జరిపిన తర్వాత ఇందుకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మనం ఏం చెప్పలేం. మధ్యాహ్నం సుమారు 2 గంటల 45 నిమిషాలకి గ్రామస్తులందరూ ఉన్నారు. చుట్టుపక్కల డిఆర్ డిపో ఉంది. నెక్స్ట్ ఏంటంటే అంతా రద్దీ ప్రాంతం చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్లు ఇవి మొత్తం ఉన్నవి. కాకపోతే ఏంటంటే మనం స్టాకు కొద్దిగా లాస్ అయినా సరే మొత్తం 16 లక్షల రూపాయల స్టాకు పూర్తిగా లేకుండా ప్రాణ నష్టం. నెక్స్ట్ ఏంటంటే ఎవరికి కూడా గాయాలు గట్రా లేకుండా నెక్స్ట్ మిగతా షాప్స్కి కానీ వెనక కొండపేట అని చెప్పేసి మొత్తం వీధి ఉంది. ఆ వీధి ప్రజల వరకు కూడా ఇబ్బంది లేకుండా కూడా మంటలను అదుపు చేయడం జరుగుతుంది. ఇది సుమారు రాత్రి 9-10 గంటలకి పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. చూసుకున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కైలాసనాథ సన్నిధానంలో భోగి శ్రీనుస్వామి 18వసారి అయ్యప్ప స్వామి వేసుకున్న సందర్భంగా గుమ్మలక్ష్మీపురం బిఎస్ఆర్ కళింగ వైశ్య కళ్యాణ మండపంలో కన్నుల విందుగా పడిపూజలు నిర్వహించారు. కైలాస సన్నిధానం నుండి అయ్యప్ప స్వామికి ప్రత్యేక ఆకర్షణగా కేరళ డ్రమ్స్తో డప్పు వాయిద్యాలతో స్వామివారిని తిరువీధుల్లో పూరేగిస్తూ కళ్యాణ మండపం తీసుకెళ్లారు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బత్తిలి రంప తాతబాబు శర్మ వారిచే కలశ స్థాపన కార్యక్రమం మరియు ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అనంతరం పార్వతీపురం మురుపాక కాళిదాసు గురువుచే ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాకుళం జిల్లా మల్వపుట్టు అయ్యప్ప స్వామి భజన గ్రూపుతో పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ అయ్యప్ప భజన కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి, మారుమూల ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైస్ సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, వర్తక సంఘ అధ్యక్షులు బుడంకాయల వెంకటరావు, అయ్యప్ప స్వామి భక్తులు, అయ్యప్ప సివిల్ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సప్తమే చెప్పాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పవిత్ర కార్తీక మాసంలో గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఈ పడి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన బంగారం శ్రీనిస్వామి గారు తన 18వ
సంవత్సరం ఈరోజు ఆయన అయ్యప్ప మాల వేసుకోవడం మండల దీక్షలో భాగంగా ఈరోజు పడిపూజ గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ బిఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం వల్ల గ్రామం అయితేనేమి మండలం మొత్తం కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలు 50 మంది సుమారుగా 1000 మంది అయ్యప్ప స్వాములు కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారందరికీ కూడా ఆ అయ్యప్ప దీక్షలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. తన సొంత అత్తపైనే అత్యాచారం చేశాడు ఓ అల్లుడు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట ఏరియా మహమూద్ కాలనీలో మహమ్మద్ షాకిర్ అనే వ్యక్తి తన అత్తకు మత్తిచ్చి తనపైన బలాత్కారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం బాలాపూర్ పోలీసులకు నిన్న రాత్రి అత్యాచారం కేసు గురించి సమాచారం అందిన వెంటనే బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు. कहाँ जाता है? నిన్న రాత్రి మహమూద్ కాలనీ నుంచి ఒక 40 years లేడీని వాళ్ళ అల్లుడు షాకిర్ అనే అతను రేప్ చేసిండని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద కేసు బుక్ చేశాము. కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడు. పట్టకోగానే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బాధితులకు సక్రమైన న్యాయం జరిగేటట్టు మా వంతు ప్రయత్నం చేస్తాం. निजामाबाद को गए थे मेरी बहन को लाने। मेरे अम्मी छोटे बच्चे मेरे 2 बच्चे छोटे कुफल डाल के गए थे। तो हमारा शौक क्या सो कुफल काटा आगे की प्लेट से बड़ा कुफल वो ये काट के करके क्या सो हमारे अम्मी के संगत करकट करा। हमारे अम्मी को शराब पिला के ज़बरदस्ती करा। हमने आके हमारा केस में आए करा मारे खाली गिरा रहे वाजी भैया ना बोले 60,000 ले लो कॉम्प्रोमाइज़ कर दो ऐसा बोले। मगर अब तक ऐसा हमारे हिसाब बना हमारे अम्मा के संगत गलत हरकत हुई सो यहाँ पर खाली गोल घुमा रहे अम्मा को। वो क्या बोलते सर कोर्ट में जाएंगे फैसला करेंगे 2 जन हमको ठहराओ हम छोड़ाएंगे ऐसा बोल रहे सर। हमको चाहिए हमारे। హైదరాబాద్ రామ్నగర్లోని విఎస్టీ లైన్ మెయిన్ రోడ్లో ఉన్న వైష్ణవి మ్యాచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న సాయంత్రం షాపులో పురుగుల మందు స్ప్రే చేసి రోజువారీగానే లైట్స్ అన్ని ఆఫ్ చేసి షాప్ క్లోజ్ చేసి వెళ్లారు షాపు యజమానులు. రాత్రి హఠాత్తుగా షాపు నుంచి మంటలు రావడంతో స్థానికులు షాపు యజమానికి సమాచారం అందించారు. అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో షాపు షట్టర్లను బద్దలుగొట్టి మంటలను ఆర్పారు.
పార్వతీపురం మండలం డోకిశీల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ అధికారి కరుణాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆశ్రమ ఉన్నత పాఠశాలకు హాజరయ్యారు. వసతి గృహాన్ని నిశితంగా పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న విద్యా ప్రమాణాలు, నాణ్యమైన పోషకాహారం, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, కిచెన్, గార్డెన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఉపాధ్యాయునిగా మారి 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల చదువు సమయంలో విద్యా ప్రమాణాలను పరిశీలించి మరింత మెరుగైన విద్యా బోధన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ ఉపాధ్యాయులు, స్కూల్ హెడ్ మాస్టర్ సిహెచ్ గోవిందరావు, హాస్టల్ వార్డు యు రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నైట్ స్టడీ అవర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు 9-10 తరగతి వరకు, అది కూడా చూడడం జరిగింది. అలాగే పిల్లలతో కలిసి భోజనం కూడా రుచి చూడడం జరిగింది. మంచిగానే మెనూ ప్రకారంగా ఏ వారం ఏ మెనూ అయితే ఆ మెనూ ప్రకారంగానే భోజనం సదుపాయం కల్పించారు. సాటిస్ఫాక్టరీగానే ఉంది. కిచెన్ గార్డెన్ కూడా చూడడం జరిగింది. కిచెన్ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ పండిన కూరగాయలతోటే వాళ్ళకి భోజనం వండించి పెడతారు. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మెయిన్గా బాత్రూమ్స్, టాయిలెట్స్లో ఏమైందంటే యాక్చువల్గా బాత్రూమ్, టాయిలెట్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ కొన్ని దగ్గర ఈ ట్యాప్ పాయింట్స్ అవి కొంచెం రిపేర్స్ ఉన్నాయి. అవి హెచ్ఎం గారికి చెప్పడం జరిగింది. ఏవేవి రిపేర్స్ ఉన్నాయి ఏంటో లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి. అలాగే పిల్లలు పడుకునే రూమ్స్లో కొన్ని దగ్గర ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కొంచెం అంటే పాడైపోయి ఉండడం జరిగింది. అవి ఇస్తే కరెక్ట్గా దృష్టిలో పెట్టి సార్ ఆదేశాల మేరకు ఏమైనా సిఎస్ఆర్ యాక్టివిటీలో కానీ ఏమైనా కవర్ చేయగలిగితే చేసి ఇంకొంచెం ఈ హాస్టల్ని ఓవరాల్గా 90% ఈజ్ ఓకే. ఇంకా 100% అసలు యాక్చువల్గా 250 మందిని మెయింటైన్ చేసి పెద్ద హాస్టల్ మెయింటైన్ చేస్తారంటే ఇట్స్ ఎ గుడ్ టాస్క్. సాటిస్ఫై అయింది. పిల్లలు ఆరోగ్యం పట్ల కూడా యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక అబ్బాయికి ఏదో కళ్ళల్లో నీరు ఉందంటే నేను చూసి వచ్చాను. రూమ్లోని సిక్ రూమ్ అంట, సిక్ రూమ్లో చూసి వచ్చాను. ఒక అబ్బాయిని ఇమీడియట్గా ఇందాకే కొంచెం ఒంట్లో బాగోకపోతే పార్వతీపురం హాస్పిటల్కి 108లో తరలించారు ఇమీడియట్గా. దట్స్ గుడ్. ఇక్కడ ఉన్న అబ్బాయికి కొంచెం నాలుగుగా ఉంటే పడుకోబట్టి ఏఎన్ఎం కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. మెడిసిన్స్ కూడా పరిశీలించాలి. అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. బాగానే ఓవరాల్గా హాస్టల్ మెయింటెనెన్స్ కానీ పిల్లల రూమ్స్ మెయింటెనెన్స్ ఎక్సెప్ట్ దట్ లైట్ అండ్ ఫ్యాన్ తప్పించి మేము ఓవరాల్గా కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ. ఎందుకంటే మనం రెసిడెన్షియల్గా ఉంటుంది. అమ్మాయి 24 గంటలు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న హాస్టల్స్లోనే ఆవిడ ఉంటున్నట్టు తెలిసింది. ఆమెను కూడా 24 గంటలు పర్యవేక్షణ చేయమని చెప్పడం జరిగింది ఆవిడకి. అందుకే వ్యాయామం కూడా ఫిజికల్ డైరెక్టర్ గారు ఎవ్రీ డే పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్టుగా వ్యాయామం కూడా చేయిస్తామని చెప్పారు. రేపు మార్నింగ్ నేను అది పరిశీలిస్తాను వ్యాయామం చేసేటట్టు. ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా ఆరోగ్యరీత్యా ఇమీడియట్గా హెచ్ఎం గారు ఏఎం గారితో చెప్పి చేయించమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నారు కాబట్టి రెగ్యులర్గా. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు మాత్రం ఓన్లీ 2 సిక్. ఒక అబ్బాయి పడుకుని ఉన్నాడు, బట్ ఈజ్ ఆల్ రైట్. నాకు జ్వరం కూడా ఏం లేదు కానీ చిన్న నాలుగుగా ఉంది. ఇమీడియట్గా ఏమైనా తీసుకొని ఇచ్చారు. ఒక అబ్బాయిని ఇక్కడ వార్తలు పంపించడం జరిగింది. ఆ రిపోర్టు టైం టు టైం తీసుకోండి ప్రిన్సిపల్ గారు. అబ్బాయి గారు హెల్త్ కండిషన్ కూడా అసలు ఓవరాల్గా నేను కూడా చెప్పానండి. హెల్త్ హైజీన్ ఇస్ సో ఇంపార్టెంట్. టాయిలెట్స్ మెయింటెనెన్స్ కదా కరెక్ట్గా చేయండి. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా ద్వారా కలెక్టర్ గారికి చేరవేస్తే సార్ ఒక డిసిషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పూర్తి సమాచారంతో నేను కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. డోకిశీల హాస్టల్కి సంబంధించి, పిల్లల హాస్టల్కి సంబంధించి. దాని ద్వారా సారు టోటల్గా మనం మీటింగ్ పెట్టి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే అవన్నీ మేము పాటిస్తున్నామని చెప్తారు. ఈరోజు పల్లె నిద్ర అనే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారంగా GTWAHS వాయిస్ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ హెచ్ఎం గారు గోవిందరావు గారిని కాంటాక్ట్ చేసి ఇక్కడ హాస్టల్ తాలూకా పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ అండ్ హైజీన్ కానీ కండిషన్స్ అయితే హెల్త్ హైజీన్గా ఉన్నాయి.
అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా బాగున్నాయి. నేను హెచ్ఎం గారిని అడగగా పోయిన సంవత్సరం 100%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులు. ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద 35 ఫీట్ల ఎత్తుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ప్రతి వ్యక్తి ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బాలానగర్ డీసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్. గాంధీ విగ్రహం కూల్చేసిన నిందితుల అరెస్ట్. ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఘనంగా నిర్వహించిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.